ముస్లిం సోదరులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రంజాన్ శుభాకాంక్షలు. స్వీయ క్రమశిక్షణ, ఆధ్యాత్మిక పునరాలోచనకు సూచిగా రంజాన్ మాసం నిలుస్తుందని వెల్లడి. వైఎస్ జగన్ హయాంలో ఏపీ పోలీస్ శాఖకు దేశంలోనే అత్యున్నత ర్యాంక్. నాడు నిబంధనల మేరకే అరెస్టులు. కామన్ కాజ్, లోక్ నీతి, సిఎస్డిసి సర్వేలో వెల్లడి. P4 ప్రారంభోత్సవం అటర్ ఫ్లాప్. సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన జనం. బడుగు బలహీన వర్గాలపై బాబు అక్కసు. మాజీ మంత్రి కాకాణిపై కూటమి కక్ష సాధింపులు. క్వాడ్జ్ అక్రమ రవాణా అంటూ తప్పుడు కేసులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం. కేటీఆర్, అరవింద్ కుమారులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఏసీబీ అధికారులు. తెలంగాణలో పేదలకు సన్నబియ్యం పంపిణీ. హుజూర్ నగర్ వేదికగా ప్రారంభించిన సీఎం రేవంత్. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏ రాష్ట్రంలో కూడా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం లేదని వెల్లడి. రణరంగంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. జేసీబీలతో చదును చేస్తుండగా అడ్డుకున్న విద్యార్థులు, అరెస్ట్ చేసిన పోలీసులు. హెచ్సియు విద్యార్థులపై లాఠీ చార్జీను ఖండించిన బండి సంజయ్. వర్సిటీ ఆస్తులను నాశనం చేస్తున్నారని ఆగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. బాపట్ల జిల్లా పరుచూరులో జోరుగా కోడి పందాలు. భారీగా తరలివచ్చిన పందెం రాయుళ్లు పట్టించుకోని పోలీసులు. మహబూబాబాద్ జిల్లా వెల్లిబెల్లిలో బెల్ట్ షాపులపై మహిళల దాడి. మద్యం సీసాలు ధ్వంసం, విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో విషాదం. శ్రీనివాసరావు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి. ఆందోళనకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో క్రైస్తవుల శాంతియుత ర్యాలీ. పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలని డిమాండ్. నిర్మల్ జిల్లా కుబీర్లో కుస్తీ పోటీలు. యువకులతో పోటీపడి గెలిచిన ఇద్దరు యువతులు. నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు. భారీగా తరలివచ్చిన భక్తులు. శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయ పరిసరాలు. భద్రాచలంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. మత్స్యగ్రహణం జరిపి ఉత్సవాలను ప్రారంభించిన అర్చకులు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో వైభవంగా ఉగాది ఉత్సవాలు. తిరుచిపై పురవీధుల్లో తిరుగాడిన సీతారామ లక్ష్మణుడు. భారీగా తరలివచ్చిన భక్తులు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైభవంగా సుంకాలమ్మదేవి రథోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఏప్రిల్ 30న తెరుచుకోనున్న గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు ప్రకటించిన ఆలయ కమిటీ సభ్యులు. ఒడిశా కటక్లో పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్. పక్కకు ఒరిగిన 11 కోచ్లు. రైలు పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమిస్తున్న అధికారులు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం. త్వరలో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి గుడ్ బై. ఖాతా తెరిచిన రాజస్థాన్ రాయల్స్. చెన్నైపై 3 వికెట్ల తేడాతో గెలుపు. వరుసగా రెండో ఓటమిని చవిచూసిన హైదరాబాద్. 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఢిల్లీ.